అండి, మానస ఏమని విలేజ్కి స్వాగతం. ఇది సాయంత్రం పూట తీసే లాగ్ అండి. ఇవాళ సాయంత్రం అయితే మేము లాగ్ అయితే తీస్తున్నాం. ఇంట్లో పనులు అయితే చూపించేస్తానికి అయితే మేము ముందుకు వచ్చేస్తున్నాం అండి. మానస్ ఒక్కరోజు చేయంగా మా చెల్లి గొప్పలు చూడండి అట్లా చెప్తుండ్రు. నా చేత చెప్తుందండి మా అక్క అలా అంటుంది. ఇదిగోండి మొత్తం అయితే ఇల్లు కొట్టడం అయిపోయిందండి. ఇలా అయితే బయటకు ఇల్లు చేసి వచ్చేసాను. ఇంకా నేను చిక్కుడుకాయలు అయితే తీసుకొచ్చుకున్నాండి బయటికి. ఇదిగోండి అక్క కొన్ని కుళ్ళిపోయినాయే, ఇదిగోండి బాగాలేదు. ఇవన్నీ ఏరేయాలి, మంచి మంచి చూసి కొయ్యాలండి. ఇంకా ఈరోజైతే మేమైతే చిక్కుడుకాయల కూర వండుకున్నాం. వీటిని ఏమంటారు అక్క? నాటు చిక్కుడు అంటారా? నాటు చిక్కుడు అంటారంట. నేనైతే గింజల చిక్కుడుకాయలు అంటాను. ఎందుకంటే ఇందులో గింజలు అంటే ఇక గుగ్గిలాగా వండుకుని బాగుంటాయి, బట్టలు కాల్చుకుని తిన్నా బాగుంటుంది. అది మాట మాకు విసిరే ఉంటుంది, గుగ్గిలి పిచ్చి అంటుంది. కొంచెం గొంతు బొంగురిపోయిందండి. నేనైతే ఇంకో 10 తెచ్చుకొని కూర ఇవైతే కోసేస్తానండి. చిక్కుడుకాయలు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస వీడియో. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, కిప్ చేయదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి మా చెల్లి అయితే చిక్కుడుకాయలు అయితే ఒలిచేస్తుంది అనమాట. ఇదిగోండి కత్తితో కోయట్లేదు, ఏళ్ళతో తుంచుతుంది. ఏం చేస్తాను? ఇదిగోండి ఇట చిన్న చిన్న ముక్కల కింద చేస్తుందన్నమాట. కొద్ది చిన్నది మరీ పెద్దగా వస్తున్నాయి. ఈ చూడు అంత పెద్దగా వచ్చిందను. దీని 2 చేయి కాదు, 2 చేయి. కూర కొద్దిగా ఒదిగిద్ది అన్నమాట. చిన్న చిన్న ముక్కలు గింజలు ఎంత బాగుందో. ఇక్కడ కట్ చేయనా? ఇంకా కత్త పని లేదు. ఇంకా నాకైతే ఇవ్వాలా. నువ్వు చిన్నగా కట్ చేయి, పెద్ద ముక్కలు వద్దు, చిన్న కట్ చేయి. పొట్టు కూడా ఇక్కడే పెడుతున్నా. సరే కూరగాయలు అయితే చూపించేస్తానండి. ఇందులో గోకరకాయలు, టమాటాలు, బోడు కాకరకాయలు అయితేనేమో 4-5 ఉన్నాయండి అంతే. గోకరకాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డలు ఇట్లా ఉన్నాయి. ఇదిగోండి ఉప్పు డబ్బా, కారం డబ్బా, పసుపు డబ్బా, నూనె డబ్బా అని తెచ్చేసుకొని ముందైతే పెట్టేసుకున్నాను. ముందైతే కూర అయితే వండేసుకుంటామండి. మంచి ఆకలి ఉన్నాం. ముందు కూర వండుకొని ముద్ద తినేసిన తర్వాత బువ్వ అయితే ఉంది. పొద్దున ఉండాం కదా, అక్కలు క్యారెట్ కట్టించి పంపించింది ఉంది కదా, ఆ అన్నం అయితే ఉంది. ఆ అన్నం అయితే తినేసిన తర్వాత మళ్ళీ అన్నం అయితే ఉడికి అన్నం పొయ్యి పెట్టేస్తాం అన్నమాట. మా అక్కలు వచ్చేసరికి అన్నం అయితే రెడీగా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మా అక్క అయితే ఇంకా కూరగాయల కాడికి అయితే కూర్చుంది. కూరగాయలు కోసేస్తుంది అన్నమాట. ఏం కూరగాయలు అక్క? నువ్వు చిక్కుడుకాయలు కోస్తున్నావు, నేను టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డ కోసేస్తా. టమాటా, పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డలు కోసేస్తావా? ఏం చేద్దాం అనుకుంటున్నావు కూర? అమ్మా ఒక నిమిషం, తర్వాత చెప్తా. కన్క్లూజన్ పెట్ట మాకే, ఇప్పుడే చెప్పేసి. తర్వాత లేదు, ఎల్లుండి లేదు. కానీ కూర మరీ పులుసు పెట్టకుండా కొంచెం మీడియం సైజులో పులుసు పెట్టమాట. అంటే గొత్త అటు పులుసు కాదు, ఇటు ఎగురు కాదు. పచ్చి పులుసు చేస్తావా? మరి దాని తోడు బాగుంటాయి. ఎనిమిరకాయలు ఉన్నాయి కదా, చేద్దాం. ఎండుమిరకాయ పచ్చి పులుసు సూపర్ ఉంటాయండి అసలు. నిన్న ఎల్లిపాయ కారం మళ్ళీ చేసేసరికి త్వరగా అయితే అక్క ఇంకోసారి చేయవా? ఏంటిది ఎల్లిపాయ కారం? బా ఇంకా మేము కోసుకున్నాక చూపిస్తామండి. ఇగో నాదైతే ఇంకా కానే కాలేదు చిక్కుడుకాయలు. ఇగో ఇదంతా పొట్టు వచ్చింది, ఇంకా ఉన్నాయి. ఇంకా ఇలా అయితే కట్ చేస్తాను నేను కత్తి లేకోకుండా. ఇవ్వండి ఇలాగా. పళ్ళు నేను తీసుకున్నానండి, అందుకే డబ్బాలో వేసింది అనమాట. మా అక్క పల్లెలో కూరగాయలకు వస్తుంది కాబట్టి డబ్బాలో వేసాను. ఇంక వంట వండేటప్పుడు చూపిస్తామండి. నేను మొత్తం కోసేసాక చూపిస్తాం. అలాగే మా అక్క అయితే కూరగాయ అయితే కోసేసి ఇక్కడ పెట్టేసింది. నా అయితే ఇంకా పూర్తి కాలేదండి. ఇగో నేను చిన్నగా కోస్తున్నాను అనమాట. ఇవి కట్ చేయడం కాలేదు, చిన్న లేట్గా చేస్తాను అనమాట. మా అక్క అయితే ఇంకా కొట్టుకడ బయలుతుందండి. అక్క ఏం తెస్తావు? బియ్యం తీసుకొస్తా. బియ్యంలో కదా బియ్యం, చింతపండు, పసుపు అలాంటివి ఏం తీసుకొస్తా? అంటే పసుపు లాంటివి అంటే పసుపు కొమ్ములు, ఇంకా ఏం తీసుకొస్తా? నువ్వేమన్నా పసుపు లాంటివి తీసుకొస్తా? సరే, నాకు పప్పులు పెడతావా ఒక 5 రూపాయలది? అవును, మరి తినరు మరి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, కిప్ చేయదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి ఇప్పుడు ఎంత బాగా. అయ్యా జూమ్ చేసి చూపిస్తాను ఒక నిమిషం. అదిగండి
అంత చెక్కున్నాయో అసలు పిట్టలకిలో వెండేవి అంత బుడ్డకున్నాయి ఊర పిచ్చుకలు అనుకుంటా అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవని విలేజ్ ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, కీప్ చేయొద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్. మా అక్క అయితే ఇంక వచ్చేస్తున్నాను కూరగాయలు తీసుకొని. ఏం తీసుకొస్తుందో కవర్ పెద్ద కవర్ తీసుకొస్తుంది. ఏంటి అక్క అవి? సరే నీ పట్టుకొని చేతులు కట్టుకోవాలి. ఎప్పుడు కోస్తూనే ఉండొచ్చు కూరగాయలు. కురుకురి ప్యాకెటా? బియ్యం పసుదాల ఆడ కూర్చొని చూపిద్దులేరా. ఏం కూరగాయలు అక్క? కూరగాయలు కదే బియ్యం, చింతపండు, ఈ పప్పులు తమ్మన్నావుగా పప్పులు, ఉప్పు కారం అది తీసుకొచ్చావా? ఉప్పు మన ఇంట్లోనే ఉంది, కారం మన ఇంట్లోనే ఉంది. మనం తెచ్చుకున్నాం కదా కారం, తెచ్చి నెల అవుతుంది. ఆ కారం తెచ్చి నెల అవుతుంది అనుకుంటా. ఇంకా మళ్ళీ అయిపోతే మళ్ళీ అడిగెళ్ళి తెచ్చుకున్నాం. ఇగో బియ్యం 2 కేజీలు తెచ్చే బియ్యం 2 కేజీలు అంటే అండి. అలాగే అగ్గిపెట్టి తీసుకొచ్చావా? ఇగో 3 అగ్గిపెట్లు. నువ్వు నాకు పోయి అంటే మన కదా అగ్గిపెట్టి లేదు కదా, అందుకే అంటే అవి కడిగావా? చిక్కుడుకాయలు కొయ్యటం కాదు, ఇప్పుడే కోస్తున్నా అంటే ఇంత సోపు దాకా చిక్కుడుకాయలు కోస్తూనే కూర్చున్నావు అక్క. పురుగులున్నాయి అక్క. కొన్ని కాయలకి అవి పొట్టు వచ్చి ఒక్కొక్క కాయ గింజ తీసి చూసా. ఇంకా నా మాటతో పనిలేదు. ఇంకా నేను స్టాప్. ఇంకా నేను మాట్లాడుకునే కూర్చో. బియ్యం ఇవి ఎంతేనా? ముందు కూర వండుకున్నాం. నాకైతే బాగా ఆడలేదండి. అవి అయితే కడిగి తెచ్చేసే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు అవి కోసేసాను కాబట్టి ముందు కూర పొయ్యి పెట్టుకున్నాం. కూర వండేసుకున్నాం. పొద్దు పోతుంది కూర వండుకుని ముద్దు బువ్వ తిని బువ్వ అయితే పొయ్యి పెట్టుకున్నాం అంటే అక్కలు చేసేసరికి బువ్వ కూర రెడీగా ఉంది. సరే అండి. కూరగాయల పొట్టు అయితే ఇప్పుడు అయిపోయింది మాట వలవడం. మా అక్క ఇలా వచ్చే ముందే అయిపోయింది. ఇవ్వండి. అలాగే గింజలు కూడా ఇవి కడుక్కొని రమ్మంటుంది ఇప్పుడు మా అక్క. చూడండి అంత పొట్టు వచ్చిందో. అలాగే ఈ 2 కాయలు అయితే ఆఫ్ చేసానండి నేను, ఎందుకంటే ఇక మంచిగా తీసుకొని చూసుకున్నా. మంచిగా చూడండి, వీటికైతే పొట్టు తీయలేదు, చక్కగా ఉన్నాయి కాయలు. చూడండి ఇవి కాల్చుకొని తిందామని తీసుకున్నమాట ఈ 2 కాయలని. ఒకటి నాకు, ఒకటి మా అమ్మకి. మా అక్కకి తీయలేదు, ఎందుకంటే అది నన్ను అంటుంది కదా, ఇంత సోపు పెట్టావా వెళ్తున్నావు కాయలని. అందుకని మా అక్కకి లేదు, మా అక్క క్యాన్సిల్. నాకు మా అమ్మకి తీసుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవని విలేజ్ ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరికి అయితే మంచిగా కడుక్కొచ్చేసాను. ఇవ్వండి. మా అక్క అయితే అక్కడ పొయ్యి అయితే అంటిస్తుందండి, చూపిస్తాను. ఇవాళ అయితే అంటిస్తుంది మా అక్క పొయ్య. అంటికిపోయింది అక్క, అంటికిపోయింది. మరి కొబ్బరి ఎందుకు పెట్టు అక్కడ? చూడండి పొయ్యి అంటుకోకముందే అంటుంది, అంటుకుందంటే అంటుంది. గాలి ఎక్కువ వీచట్లే కదా, ఎందుకు అంటుకోవట్లే పొయ్యా? నువ్వు చదిగా అంటించట్లేదు పొయ్య. నేనైతే బాగా అంటిస్తాను. ఈసారికి నువ్వు అంటించలే అక్క. నేను కష్టపడి చిక్కుడుగాయలు వచ్చాను అక్కడ. నువ్వేం చేసావు? టిక్ టిక్ అని కొట్టుకోగలు వచ్చా, కూరగాయలు వచ్చావు, కూరగాయలకు వచ్చావు, అంతేగా. నీ ఇల్లు వచ్చాను, అది చేశాను. అగోండి ఆ పుల్ల అయితే నేనే కొట్టుకొచ్చాను అనమాట. అండ్ కత్తితో నరికేసుకొచ్చాను. అదిగోండి టక్ కట్ట అయిపోయినట్టే ఇంక పని. పొయ్యి అంటుకుపోయింది కాబట్టి నెక్స్ట్ గిన్నె ఇచ్చేస్తే. అవ్వా అవ్వా అవ్వ అవ్వ సూపర్ అక్క, థ్యాంక్స్. ఇవన్నీ గిల్లు అయితే పొద్దున్న రుద్దేసిన గిల్లు కాబట్టి మనం అయితే ఏం వంట వండలేదు కాబట్టి ఇవైతే ఇలా ఉండిపోయినాయి కాబట్టి. అక్క ఇప్పుడు ఎగిన కాదు అక్క, నీకు కళాయి ఇచ్చానా? చిందాకిచ్చానా? కళాయినా? తీయదు కదా, చిక్కుడుకాయలు ఉడకాలంటే ఇది తీసుకొట్టా. ఇది ఇచ్చానా? చాలదా? పచ్చిపులు చేస్తుంది దీంట్లో. ఇదిగోండి మా అక్క అయితే ఇది ఇవ్వమంటుంది. చిన్న కూరకి ఇంత పెద్ద గిన్నె అవసరమా? ఇందులో మనం చిక్కుడుకాయలు మగ్గ పెట్టాలి కాబట్టి స్టీల్ గిన్నె అయినా పెట్టొచ్చు, అమ్మ చెప్పింది. అంటుకుపోయిద్ది, నాకు రావట్లేదు అందులో. సరే ఇది ఒప్పుకో, ఎందుకంటే మా అమ్మ చెప్పిందండి స్టీల్ గిన్నె వేసుకోవచ్చు అని. ఉంది అక్కడే. మాకేం కాదని ఒకటిస్తుంది. మా అక్కకి రాదు, బాగా అయింది. దాని నుంచి ఒకటే చెప్తున్నావు. ఏం కావాలి? చిన్న చెట్లో నీళ్ళు తీసుకొని రా. అబ్బా చెప్తా, ఒక పని నువ్వు చేయట్లా. కాదు, పోయండి ఇచ్చావు కదా, అయిపోయింది కదా, లేచి తెచ్చుకోరా. అదే నాకు చెప్తుంది మళ్ళీ రిటర్న్ తిరిగి వాటర్ తీసుకురా పో అని.
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాన్సేవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. మా ఇద్దరు గోల్ ఇలాగే ఉంటుంది. ప్లీజ్ ప్రోత్సహించండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్క చెల్లు ఉన్న అక్కడ వారు తప్పనిసరి. నా ఈ విమానం మోత ఎక్కేది. ఏమైంది? సాయంత్రం వచ్చాక దరువు పడిద్ది కదా గ్యారెంటీగా. ఇంకెందుకు ఇప్పుడు నుంచే బేర నేర్చుకోవడానికి వాళ్ళ పెద్దంతో పాటు పరిగెడతాను అనమాట. ఇంటిగా ఉండమాట నేను ఉన్నానమ్మ. వచ్చిందట ఎట్టా ఎత్తుకుని ముద్దు పెడతావుగా, ఆ ముద్దు పెట్టి అమ్మాట అనమాట. వచ్చేసరికి ఏ టైం అయితే తెలియదు. సరే అండి, ఇప్పుడైతే ఇంకా కర్రీకి అయితే కావాల్సినవి అయితే ఇచ్చేస్తాను. అన్నీ ఇక్కడే ఉన్నాయి కానీ వాటర్ కావాలంటుంది మా అక్క అయితే. చూడండి, కారం డబ్బా, ఉప్పు డబ్బా, పసుపు డబ్బా, నూనె డబ్బా, ఇంకా గొప్ప పప్పలు. ఇది ఒకటి తీసుకోలేదండి నేను. ఏది ఇదిగోండి, ఇదిగోండి పప్ప అయితే ఇప్పుడు నేను తీసుకోలేదు. కావాలక్క తింటావు నువ్వు? నేను తినేనా? నువ్వు తినేసి నాకు నీళ్ళు తీసుకురా. అబ్బా జీడిపప్పు కూడా ఉంది. జీడిపప్పు కాదు, బాదం పప్పు. అక్క ఏంటి అక్క ఇది? బాదం పప్పు కనబట్టలా? ఇంత షాప్ చెప్తున్నా ఇక్కడ వెళ్ళరాదు. అక్కడ కూర్చున్నా. సరే వెళ్తాలే. ఇంకా మా అక్క ఇంక వెళ్ళిపోతున్నామే కోపంతో. ఇంక త్వరగా నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తానండి నేను. ఇవ్వండి నీళ్ళైతే ఇందులో ఉన్నాయి కాబట్టి తీసుకొని వెళ్ళిపోతాం. తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాను. మా అక్కకైతే ఇంకా త్వరగా ఇచ్చేయాలి. ఎందుకంటే అమ్మ ఇదిగో నీళ్ళు మొత్తుకున్నాక తీసుకో. ఇప్పుడు ఏం చేస్తావు? బేస్లో కడితే కొద్దిగా తీసుకోండి. అందుకే తెమ్మని ముందే కడుక్కోవాల్సింది పని. నేను మా అక్క అయితే నూనె పోసేసి అందులో ఉల్లిపాయ పచ్చికాయ చేసేస్తుంది కొనిలాగా. ఇదిగోండి నేను ఇలా వేస్తాను. ఉప్పు కూడా వేస్తున్నాం. ఉప్పు కూడా వేసేస్తావా? ఉప్పుగా వేస్తున్నాము ఉల్లిపాయలు మగ్గుతానికి. సరిపడా ఉప్పు వేస్తున్నాండి. సరిపడా ఉల్లిపాయల వరకు మగ్గుతాను కాదు, ఉల్లిపాయ వరకే మగ్గడానికి వేస్తున్నాండి ఉప్పు. మగ్గిపోయాక ఇప్పుడుగా వేసేస్తున్నాండి మా అక్క. దీంట్లో గింజలు బాగానే ఉన్నాయి. మరి ఉండవా? మరి ఏరి తీసుకొచ్చి మేము గింజలు. మరొకసారి ఉప్పు వేసేస్తుందండి మా అక్క అయితే. ఇప్పుడు కూర సరిపడిగా వేస్తున్నావు, అట్లా మగ్గడానికి వేస్తున్నావా? సరిపోద్ది కూరకు సరిపోయిందండి ఉప్పు అయితే. నేనైతే సరిపోదు అనుకుంటున్నా. చూద్దాం. చప్పుడు చూసుకొని వేసుకున్నాం. చప్పుడు చూసుకోనండి. చప్పుడు పడితే ఏంటి? రుచి చూసుకొని వేసుకున్నాం. చప్పుడు అంటే కూర రుచి ఎట్లా ఉంది అని చూసుకుంటారు. చప్పదాను చిక్కుడుగా అయితే మగ్గిపోయినాయండి. చూడండి, ఇప్పుడు సరిపడా పసుపు అయితే వేస్తుంది. తిప్పేస్తుందండి. టమాటాలు వేవా? టమాటా కొంచెం మగ్గనిచ్చారు. ఇదిగోండి ఇలా ఇప్పుడైతే టమాటా వేసేస్తుంది మా అక్క. పోసేసిన కాసేపటికి తిప్పుకున్నాక ఇలా అయితే వేస్తుంది. టమాటా అయితే మగ్గినగా ఇగో కారం అయితే వేస్తుంది మా అక్క. సరిపోద్దా? చూసుకొని అక్క కారం చాలే, మరి ఎక్కువ అయిపోతుంది. తిప్పేస్తున్నాండి. కాస్త వాటర్ పోసుకోవాలి ఇప్పుడు. అవునా? కొద్దిగా మగ్గిన తర్వాత. అబ్బా కొద్దిగా మగ్గిన తర్వాత అంటే కొద్దిగా వాటర్ పోసుకోవాలంట. ఇప్పుడైతే ప్లేట్ అయితే మూత వేసింది. అక్క అయితే ఇంకొద్దిగా వాటర్ పోస్తుందండి. కారం వేసింది కదా, తిప్పేసుకుంటుంది. ఇదైతే మగ్గింది కాదు. ఇప్పుడైతే చింతపండు రసం అయితే పోస్తుంది. ఏంటి పచ్చిపులు చేస్తున్నారు కదా, మళ్ళీ చింతపండు ఎందుకు పోతున్నారంటే మా అక్క చెప్పింది కదండి, ఇగురు అంటే ఇగురు కొద్దిగా చింతపండు పోతుందన్నమాట. టమాటాలు అయితే తక్కువ కట్ చేసింది కాబట్టి చింతపండు రసం అయితే పోసేస్తుందండి. కొద్దిగా అయితే పోసింది వాటర్. మా ఫ్యామిలీ ఇంతమంది ఈ కర్రీ అయితే సరిపోదు. ఎందుకంటే ఇది 1/2 కేజీ చిక్కుడుకాయలండి. ఇందులో మనకి పొట్టు తీసి మళ్ళీ కొన్ని పాడైపోయినాయిగా అంతా తీగ ఇవి కాబట్టి అందరు కాదు కాబట్టి దీని తోడు పచ్చిపులుసు చేస్తాం అన్నమాట. ఎండుమిరపకాయలతో బాగుంటాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాన్సేవన్ ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో అయితే చివరి చూడండి, కిప్ చేయద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎక్స్ట్రా కొన్ని వాటర్ అయితే పోతుందండి మా అక్క. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే తిప్పేస్తాను ఇంకా అక్క మూత వేసేసి చిక్కుడు. ఇప్పుడైతే పచ్చిపులుసు అయితే మిరపకాయ అయితే ఏం చేస్తుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నం అయితే అయిపోయింది మాట.
ఇంకా అన్నమయ్యేసరికి చూడండి టైం ఎంత అయిందో. మొత్తానికి చీకటి పడిపోయింది మాకైతే. ఎందుకంటే నేను తాతీగా కోసుకుంటూ కూర్చున్నాను, ఇప్పటికి అయిపోయింది. మా అమ్మ కూడా అంటుంది అందుకే పని ఎప్పుడైనా తాతీగా కాకూడదు అనేది అంటుంది. ఇంకా మా అక్కలు అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్. వాళ్ళు రావడానికి ఇంకా టైం పట్టిద్ది అనుకుంటా. టైం అయితే 7 అయింది, 7:30 అలా కావస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. ప్లీజ్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది ఇలాగ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారేమో. అన్నం అయితే ఉమ్మడికెళ్ళగల కదా, గింజ అయితే వంచేసి తీసుకొచ్చింది మాట. ఇప్పుడు అన్నం అయితే ఉమ్మడికెళ్తే ఇంకా అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా రేపు పొద్దున పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు బాగా చీకటి పడిపోయింది, ఏం కనపడదు. ఇప్పటికే ఫోన్ లైట్ పెడితేనే చీకటిగా కనపడుతుంది. అన్నం అయితే ఇంకా కాలేదు, ఎందుకంటే ఉమ్మడికెళ్తే అవుతుంది అన్నమాట. కొద్దిగా అయితే అయిపోయినట్టే. అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవన్ విలేజ్కి స్వాగతం ఫ్రెండ్స్. నేను నైట్ అయితే వ్లాగ్ చేసాం కదా, ఇంకా ఆఫ్ చేసాం. ఇంకా చీకటి పడిందని మా అక్క వచ్చేసరికి రాత్రి 10 అయింది ఫ్రెండ్స్. రాత్ర కానీ బేరం లేదంటే ఏం లేదంటే ఫ్రెండ్స్, అసలు ఏం సాగలేదంట. నువ్వు చెప్పు. ఏ చూపి ఇదిగోండి, మంచిగా అమ్మట్లే, బయటికి లాగా చూపిస్తానే. ఇదిగోండి ఇట్లా అయితే ఉంది కదా. నిన్న మేము గోచుకుడు కాదన్నాం కదా, వాటిలో అయితే మా చెల్లి కూర వండేసింది. కూర వండుతుంది ఇప్పుడు. బొమ్మ కూడా ఉందా? నేను వండేసిన అన్నాక లేదు, వండుతుంది ఇప్పుడు కూర. ఏంటిది అది? కుక్కిళ్ళు. ఇప్పుడు మా అక్కలు తీసుకొచ్చిన సరుకు చూపిస్తాను. అలాగే మా అక్క నిద్రపోయి ఉంది ఫ్రెండ్స్, ఇంకా నిద్ర లేగలేదు. మేము అందరు లేచి కానీ మా అక్క లేగలేదు ఫ్రెండ్స్. నేను నైట్ అయితే బ్లాగ్ చూసాం కదా, బాగా చీకటి అయిపోయిన ఆపి చేసాం. తెల్లారిపోయింది. ఇంకా మా ఊరు వచ్చేసి 10 అయింది. బేరం కాలం అదే మన ఏం కూడా నిన్నంతా ఏం లేదు ఫ్రెండ్స్. వాళ్ళు కూడా బాధపడ్డారంట, ఎందుకంటే బేరం లేదుగా. బేరం ఉంటే బాగుంటుంది, బేరం లేదు. మన దాకా పడతాలు ఇప్పుడేం బేరం లేకుండా ఏడిపిస్తున్నాయి. గిరాకీ లేదు మాట. అవును ఫ్రెండ్స్. మా పాప కూడా బాధపడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మా పాప కూడా బేరానికి వెళ్తుందిగా. ఆ బేరం అమ్మ బేరం కావట్లేదు ఎందుకు అమ్మ అని అడుగుతుంది అంట. వాళ్ళు పెద్ద అమ్మనే అమ్మమ్మతో చోటు చెప్తుంది. అమ్మ బేరం కావట్లేదు దేనికి అమ్మ అని అడుగుతుంది మా పాప. ఏం చెప్పాలి కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. బేరం వెళ్ళి కాడ అంటే వాళ్ళ అమ్మమ్మ గుర్తు వచ్చిందంట దెబ్బకి. గోరింటాకు పెట్టిందంట ఫ్రెండ్స్. మట్టి పడతా, కూర్చో కూర్చో, మంచి కూర్చో. ఇది తాలింపు పెట్టింది మా చెల్లి. నేను రాత్రి చుక్కలు అలాగే టాయ్స్ కూడా బేరం లేవు ఫ్రెండ్స్. ఇటు సైడ్ ఎవరు కొనట్లేదు. చిన్న పాపలు ఉన్నారు కదా, టాయ్స్ బాగా అమ్ముడిపోతాయి అని చెప్పని తీసుకున్నా. అవి పెద్ద సేల్ కావట్లేదు ఫ్రెండ్స్. అవి అలా ఆగిపోతుంది అన్నమాట. మొన్న మేము వెళ్ళాం కదా, నేను మా అక్కతో బేరానికి వెళ్తున్నాను. అప్పుడు కూడా ఏమి అమ్ముడిపోలేదు ఫ్రెండ్స్. అసలు నాకైతే అనిపించింది బేరం కావటం కానీ ఇంటిగా ఉండడం బెటర్ అని. నేను మా అనిపించిన మాట నాకు నచ్చగా. అంతగా ఏడ్చో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవనికి ప్రోత్సహించండి. చివరి కిప్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రోత్సహించండి. గంట బెల్లు కొట్టండి ఫ్రెండ్స్. గంట బెల్లు కొట్టుకోకుండా ఉంటాం మర్చిపోవద్దు ప్లీజ్. గంట బెల్లు కూడా కొట్టండి ఫ్రెండ్స్. ఇంకా ఇది నన్న ఇది 2 మాట. నిన్న మీ వీడియో చూస్తే మీకు ఎంత తరిగింది అర్థమవుతుంది. బేరం లేదు మాట. బేరం ఉన్నట్టయితే బాగా అమ్ముడిపోయేది, లేదంట అట్లా ఉందంట. నిన్న మా అక్కకైతే అసలు అమ్ముడిపోలేదంట. అక్కడి కోసి అక్కడ పెట్టేశారు అన్నమాట. ముక్కలు తీసి అక్కడ పెట్టేశారు, అమ్ముడిపోకుండా ఉన్నాయని. పైన కోసి ఇంకా అక్కడ పెట్టేసాం. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది మాట మా వ్యాపారం లాగా ఉంది ఫ్రెండ్స్. ఇలా అయితే చెప్తుంది తల్లి. డబ్బులు కూడా తేవాలి, కొంచెం అంటే మేఘాన్ని కొనుక్కోలే. మాకు బేరమే మా అక్కలు కూడా ఇంకా
ఇంకా ముక్కలు కోసం అక్కడ పెట్టేసాం. అప్పుడు నా మరదలు వచ్చి ఏమైనా అంటే బెరం ఒకటి కూడా అమ్మలేదా అంటే ఇద్దరు ఆ గడ్డి చెట్ట ఆ గడ్డి కూడా అమ్ముకోలే. ఫ్రెండ్స్ ఇక్కడ మా తమ్ముడు అయితే ఇంకా బేరానికి రెడీ అవుతున్నమాట. ఇవాళ ఈ ఊరు వెళ్తున్నాడు. ఇంకో విషయం ఫ్రెండ్స్, నిన్న బేరం కాలేదు కదా, ఇంకో వేరే ఊరు వెళ్ళిన సరే అంతే ఉంటుందని చెప్పని వీళ్ళైతే ఆగిపోదాం అనుకున్నాను. ఇంకా మా అమ్మ అయితే అంది పోనీ ఈ ఊరేని పెట్టుకోరా అని చెప్పి అంది. వేరే ఊరు ఎలా అంటే 100 రూపాయలు కిరాయి కట్టాలి బండికి. ఒక ఊర్లో ఒకలాగా ఉంటుంది అన్నమాట కిరాయి అయితే బండిది. అలాగే వీడు మా తమ్ముడికి ఛార్జింగ్ కూడా అవుతుంది. ఇంకా వేరే ఊరు బేరం కావట్లేదు అని చెప్పి అంటున్నారు కదా, ఇవాళ వెళ్ళండి ఈ ఊరు అని చెప్పని చెప్పింది మా అమ్మ. సరే అది మా తమ్ముడు అయితే బండి అయితే కట్టేసుకున్నాడు. అది కాకుండా ఈరోజు ఈ ఊరు సంత అండి, ఇవాళ ఆదివారం కదా సంత సాగిద్ది. ఇలా అయితే బండి అయితే కట్టేస్తున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మా తమ్ముడు కావాల్సిన బండి మేము పెట్టుకుంటారు అవన్నీ ఉన్నాయండి ఇక్కడ. చూడండి ఇలాగా బేరాలు అయితే బాగా తగ్గిపోయినాయి అండి. ఇంతకు ముందులాగా లేవు, బాగా తగ్గిపోయినాయి అసలు. మన అంటాం కదా తెచ్చిన దానికి ఉంటుందని ఫలితం అలా అయిందన్నమాట. నిన్న అయితే మా ఊళ్ళు చిన్న నీరసంగా రాలేదు, ఒక్కొక్కరు తిరిగి 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 అలసిపోయారంట. ఎందుకంటే గిరాకీ లేదంట అసలు. ఇలా ఉంది. మొన్న మేము టాయ్స్ తీసుకెళ్ళాం ఫ్రెండ్స్, అప్పుడు మాకు అంతే అయిపోయింది. నాకు వచ్చింది అంత అనిపించింది అన్నమాట. అసలు ఏంటి ఇది అని అలా ఉంది. టాయ్స్ కూడా ఎవరు కొనట్లేదు ఫ్రెండ్స్ అసలు. ఎందుకంటే మా చిన్న టాయ్స్ అయిపోయినాయి, షాప్లో ఉండే పెద్ద టాయ్స్ అయిపోయినాయి, అందుకు మాట ఎవరు తీసుకోవట్లేదు. అది కాబట్టి చిన్నపిల్లలు ఒక సంతలో వచ్చిన ఎవరు అడిగేసరి పిల్లలు ఇవి వద్దు మీకు తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు కొనిస్తామని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు తిరునాళ్ళు పెడితే తిరునాళ్ళు అప్పుడు కాదు, ఇంటికాడ ఉన్నాయి కదా టాయ్స్ అవి కొనిస్తా అని చెప్పి అంటున్నారు. అంటే కాలికేస్తే వెలికేస్తే కాలు కట్టరు కదా ఫ్రెండ్స్, అట్లా అవుతుంది మా బేరాలు అయితే. జరిగే రోజున జరుగుతుంది, సాగ రోజున సాగట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. షేర్ చేయడం మర్చిపోవద్దు, ప్లీజ్ ప్రోత్సహించండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మా తమ్ముడికి వెళ్ళి ఢిల్లీకుందన్నమాట. ఇవాళ కూడా అయిద్దో లేదో అని చెప్పని ఇంకా అలా పెట్టేసి కట్టేస్తున్నాడు ఇక బండి అయితే. ఫ్రెండ్స్ మా చెల్లి అయితే చక్కగా చేతి మీద డిజైన్ అయితే వేసుకుంది గోరింటాకుతో. చూడండి ఫ్రెండ్స్ అంత చక్కగా వేసుకుందో. అమ్మాని టైటిల్ అమ్మని రాసి ఇక చుట్టూరు డిజైన్ అయితే పెట్టేసుకుంది మా చెల్లి. చూడండి అంత బాగా పెట్టుకుందో. నాకు అసలు రాదు ఫ్రెండ్స్ ఇలా డిజైన్ అయితే. అసలు నేను గోరింటాకుతో డిజైన్ పెట్టుకోవడం రాదు, నేను మామూలుగా పెట్టుకుంటా కానీ ఇంతగా పెట్టుకోను. నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ డిజైన్. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే లైక్ చేయండి. మా తమ్ముడు అయితే బేరానికి అయితే త్వరగా వచ్చేసాడండి. బేరం కాలేదేంట్రా? కాలేదంటండి. అదే బండి లోపలికైతే తీసుకొచ్చేస్తున్నాడు. మాకైతే 4 రోజుల నుంచి అసలు సరికే అమ్ముడిపోవట్లేదండి, బేరాలు ఏం కావట్లేదు, డల్గా ఉంటుంది.